గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సదిశా క్షేత్ర అపసరణ అన్నమాట. దీన్నే మనం అపసరణను డైవర్జెంట్ అంటాం. సో డైవర్జెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ అన్న ఇదే డైవర్జెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్. డైవర్జెంట్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే అన్నమాట సదిశా క్షేత్ర అపసరణ. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 12 మార్క్స్కి లాంగ్ క్వశ్చన్లు అడుగుతారు. సో లాంగ్ క్వశ్చన్స్కి మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే దీంట్లో మనం చూసుకుంటే అసలు సదిశా క్షేత్ర అపసరణ అంటే ఏంటంటామంటే ప్రమాణ ఘనపరిమాణం నుండి వ్యాపించే లేదా ప్రమాణ ఘనపరిమాణంలోనికి కేంద్రీకరించబడే సదిశా క్షేత్ర నికర మొత్తాన్ని మనం సదిశా క్షేత్ర అపసరణగా చెప్తాం అన్నమాట. ఏమంటున్నాము? ప్రమాణ ఘనపరిమాణంలోనికి నుండి అంటే ప్రమాణ ఘనపరిమాణం నుండి వ్యాపించే లేదా ప్రమాణ ఘనపరిమాణంలోనికి కేంద్రీకరించబడే సదిశా క్షేత్ర నికర మొత్తాన్ని సదిశా క్షేత్ర అపసరణ అంటారనమాట. సో సదిశా క్షేత్ర అపసరణ అని చెప్పుకుంటాం. అయితే ఈ సదిశా క్షేత్ర అపసరణని మనం డైవర్జెంట్ ఆఫ్ వెక్టర్ అంటున్నాం కాబట్టి సో దాన్ని ఎలా రాస్తామంటే డైవ్ అనమాట. డైవర్జెంట్ని డైవ్ ఏగా తీసుకుంటాం. సో డైవ్ ఏ అంటే మనకి దీన్ని మనం డెల్ అన్నాం కదా. సో డెల్ డాట్ ఏ. డైవ్ ఏ అంటే మనం డెల్ డాట్ ఏగా రాస్తాం. సో డెల్ డాట్ ఏ అంటే మనకి డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ అనమాట. సో నిర్వచనం నుంచి మనం ఇది డైవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఏ. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు అది గ్రేడియంట్ ఎస్ అంటున్నాం. గ్రేడియంట్ అంటే డెల్ ఎస్గా రాస్తున్నాం. డైవ్ ఏ అంటే డెల్ డాట్గా రాస్తున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో ఇది అనమాట నిర్వచనం నుంచి. ఇక్కడ డెల్ని మనం ఒక ఆపరేటర్గా అంటాం. సో డెల్ వాల్యూ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. డెల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ అనమాట. డెల్ వాల్యూ ఎప్పుడైనా సరే కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఉంచుకోవాలి. మనకి బాగా యూజ్ అవుతుంది డెల్ వాల్యూ. ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ అనమాట. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఉత్పాదించుదాం. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే ఒక దీర్ఘచతురస్రాకారపు ఘనాన్ని తీసుకుంటున్నాం అనమాట. ఒక ఘనం ఒక దీర్ఘచతురస్రాకారపు ఘనం తీసుకున్నాం. సో ఈ ఘనంలో మనకి ఏం చేస్తున్నాం? ఇటు సైడు డిఎక్స్, ఓకే, ఇదంటే మనకి డివై కదా. సో అదే రాస్తున్నాం. డివై ఇక్కడ డిజెడ్, ఓకే. సో ఈ ఘనాన్ని మనం ఈఎఫ్ జిహెచ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఘనాన్ని పిక్యూఆర్ఎస్గా తీసుకుంటున్నాం. ఈఎఫ్
GHPQRS అనమాట. సో అంటే వీటిని ఎలా తీసుకోవాలంటే ఇది ఎక్స్ వై జెడ్ యాక్సెస్ లాగా ఇలా తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ ఇక్కడ ఏమన్నా మధ్య బిందువు మనం ఎన్ అనుకుంటున్నాం, అలాగే ఇక్కడ ఉన్న మధ్య బిందువుని మనం ఎం అనుకుంటున్నాం. ఎన్ అనేది ఏంటి కుడివైపు నుంచి ఘనంలోకి వస్తుంది ఇలా, ఎం అని ఏమన్నా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఇలా. సో ఈ విధంగా ఒకటేమన్నా బయట లోపలికి వస్తే ఇంకొకటి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఈ పటంలో చూపినట్లుగానే మనం XYZ అక్షరాలు అనేది సమాంతరంగా తీసుకున్నాం. సో ఈ సమాంతరం యొక్క భుజాలని మనం DX DY DZగా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాని మధ్య భాగంలో ఈ ఘనం యొక్క మధ్య భాగంలో మనం ఈ ఘనం యొక్క మధ్య భాగంలో ఏ అనుకుంటున్నాం. సో ఏని మళ్ళీ సేమ్ AX AY AZగా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు x అక్షం దిశలో ఇలా x అక్షం దిశలో మనకి మధ్య భాగం నుండి dx/2 దూరంలో ఇదనమాట dx/2 దూరంలో n బిందువు ఉందనుకుందాం. అలాగే కుడివైపు నుంచి dx/2 దూరంలో m బిందువు అనేది ఉందనుకుందాం. సో అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదేమన్నా dx/2 దూరంలో ఉంటే ఇదేమన్నా dx/2 దూరంలో ఉందని మనం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేర్ఫోర్ ఇక్కడ n వద్ద ఏ అంశం ఇక్కడ ఈ n వద్ద ఈ ఏ యొక్క అంశాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామంటే AX మైనస్ డో AX/∂x ఇంటూ dx/2గా తీసుకుంటున్నాం. సో n వద్ద అంటున్నాం కాబట్టి ఇది x అక్షం కాబట్టి ఓన్లీ x అక్షం నుంచి అంటున్నాం కదా. x అక్షం దిశలో మనకేంది మధ్య భాగం నుండి ఈ మధ్య భాగం నుంచి మనకి dx/2 దూరంలో n బిందువు, అలాగే అంటే ఇది ఎడం వైపు కుడివైపు ఏమన్నా dx/2 దూరంలో m బిందువు అనేది ఉందనుకుంటున్నాం కాబట్టి సో x అక్షం కాబట్టి AX, అలాగే అక్కడ చేసే ఘన పరిమాణం మనం అలాగే దాని యొక్క దూరాన్ని తీసుకుంటున్నాం. సో దీన్ని ఏ విధంగా రాస్తున్నామంటే AX ఇంటూ మైనస్ 1/2 డో AX/∂x ఇంటూ dx. ఇది n వద్ద. అలాగే ఇప్పుడు m వద్ద సేమ్ m వద్ద ఏ అంశం ఇది ఏంటిది మనకి ఎడం వైపు అంటున్నాం కాబట్టి మనం మైనస్ రాసాం. ఇప్పుడు కుడివైపు కాబట్టి ప్లస్ వస్తుంది డో AX/∂x ఇంటూ dx/2. సో దీన్ని కూడా రాస్తే మనం AX ప్లస్ 1/2 డో AX/∂x ఇంటూ dx. ఓకేనా. కానీ ఇప్పుడు ఈ సదిశ యొక్క అభివాహం ఈజ్ ఈక్వల్ టు తలానికి లంబ దిశలో గల సదిశ ఇంటూ వైశాల్యం అన్నమాట, తల వైశాల్యం వేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దేర్ఫోర్ అప్పుడు EFGH ద్వారా ప్రవహించే అభివాహాన్ని తీసుకుంటాం, అలాగే PQRS ద్వారా ప్రవహించే అభివాహాన్ని తీసుకుంటాం అన్నమాట. సో EFGH ద్వారా ప్రవహించే అభివాహం అంటే మనకి n కదా పాయింట్, సో n వస్తుంది. AX మైనస్ 1/2 డో AX/∂x ఇంటూ dx. అలాగే వైశాల్యం అంటున్నాం కాబట్టి
వైశాల్యం ఇప్పుడు ఓన్లీ ఎక్స్ యాక్సెస్ కాబట్టి మిగిలిన వై జెడ్ యాక్సెస్లను రాస్తాం, అంటే డివై డిజెడ్. అలాగే సేమ్ పీక్యూఆర్ఎస్. పీక్యూఆర్ఎస్ అంటే ఎం కాబట్టి మనకు వచ్చింది ఇస్తాం. ఏఎక్స్ ప్లస్ 1/2 డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్, సేమ్ డివై డిజెడ్. ఓకే. అయితే ఇప్పుడు ఓన్లీ ఎక్స్ అక్షం దిశలో దీర్ఘగణం, ఈ దీర్ఘగణం నుండి పోయే మొత్తం అభివాహాన్ని తీసుకుంటాం అన్నమాట. సో ఎక్స్ అక్షం దిశలో దీర్ఘగణం నుండి వెలువడు అభివాహం. సో అప్పుడు ఏం చేస్తాం, ఇది ఓన్లీ ఎక్స్ అక్షం, రెండింటి ఎక్స్ అక్షాలు కాబట్టి ఇవి రెండు తీసుకుంటాం. ఫస్ట్ ఎం ఏఎక్స్ ప్లస్ హాఫ్ డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ మైనస్ ఏఎక్స్ మైనస్ హాఫ్ ఇంటూ డో ఎక్స్ డిఎక్స్ ఇంటూ డివై డిజెడ్. ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తాం వీటిల్ని. సో లోపలికి మల్టిప్లై చేస్తే ఏఎక్స్ ఇంటూ డివై డిజెడ్ ప్లస్ హాఫ్ ఇంటూ డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డివై డిజెడ్. ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ హాఫ్ ఇంటూ డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ మైనస్ ఏఎక్స్ డివై డిజెడ్ ప్లస్ ఏఎక్స్ డివై డిజెడ్ క్యాన్సిల్. సో మిగిలిన ఏంది, ఇవి రెండు కదా, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంది, డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్. ఇది మనకి ఎక్స్ అక్షం దిశలో. ఇప్పుడు అలాగే వై అక్షం దిశలో రాద్దాం. సో వై యాక్సెస్ దిశలో దీర్ఘగణం నుండి వెలువడు అభివాహం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్నీ ఎక్స్లో వచ్చినట్టే, డో ఏఎక్స్ కదా, ఎక్స్ అక్షం దిశ కాబట్టి ఇప్పుడు వై యాక్సెస్ దిశలో ఉంటే వై వస్తుంది అనమాట. సో అదే రాస్తాం, డో ఏవై బై డో వై. సేమ్ ఇవి డిఎక్స్ డివై డిజెడ్ అనేవి కామన్ అనమాట. అది అలాగే జెడ్ అక్షం దిశలో దీర్ఘగణం నుండి వెలువడే అభివాహం. సేమ్ డో ఏజెడ్ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. సో ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ ద్వారా వెలువడే మొత్తం అభివాహం అనమాట. అయితే ఇప్పుడు మొత్తం ఇది ఓన్లీ అక్షరాల ద్వారా వెలువడే అభివాహం తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం గణం నుండి వెలువడే అభివాహాన్ని తీసుకుంటాం అన్నమాట. సో దేర్ఫోర్ దీర్ఘగణం నుండి వెలువడు మొత్తం
అభివాహం. దీర్ఘగణం నుండి వెలువడు మొత్తం అభివాహం ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ 3 యాక్సెస్ని ప్లస్ చేస్తాం అన్నమాట. ఏంటిది? డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్, అలాగే డో ఏవై బై డో వై ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్ ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, వీటన్నిటిలో మనకి కామన్గా ఉంది డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్. కామన్ తీస్తే మనకి డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. అయితే ప్రమాణ గణపరిమాణం ద్వారా వెలువడే అభివాహాన్ని తీసుకుంటాం. ప్రమాణ ఘనపరిమాణం ద్వారా వెలువడు అభివాహం ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ అనమాట. సో ఇది కానీ మనకి నిర్వచనం నుంచి దేర్ఫోర్ నిర్వచనం నుండి డైవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఏ ఈజ్ ఈక్వల్ టు డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ వచ్చింది కదా మనకి. నిర్వచనం ఏంటిది? ప్రమాణ ఘనపరిమాణం నుండి వ్యాపించే లేదా ప్రమాణ ఘనపరిమాణం నుంచి కేంద్రీకరించబడే సరిసా క్షేత్ర నికర మొత్తాన్ని సరిసా క్షేత్ర అపసరణ అంటారు. సో మనకి ప్రమాణ ఘనపరిమాణం ద్వారా వెలువడే అభివాహం మనకి వచ్చింది. సో ఇదే అనమాట టైప్ ఏ. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి ఇస్తారు. మీకు ఆల్రెడీ నోట్స్ ఉన్నది కదా, వాట్సాప్లో సెండ్ చేసాం. సో దాంట్లో చూసి రాసుకోండి. ఒకవేళ దాంట్లో తప్పులు ఉంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇదన్నా చూసి కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.